విశ్వవిఖ్యాత నట సార్వభౌములు, ఆంధ్రుల ఆరాధ్య దైవం, తెలుగువారి ఆరాధ్య దైవం ఊపిరి. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ చైతన్యం తీసుకొచ్చి పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో పార్టీ స్థాపించినటువంటి మహానుభావుడు కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయంలో గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కల్మటి రమణ గారి అధ్యక్షతన ఈరోజు ఆయనకి ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన స్థాపించిన పార్టీ ఈరోజు 1 కోటికి పైన సభ్యత్వాలతో ఒక పెద్ద మెగా కుటుంబం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏర్పాటైంది. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు అయిన తర్వాత 5వసారి మనం ప్రభుత్వం చేపట్టి ఈరోజు చరిత్రలో ఒక రికార్డు సృష్టించడం జరిగింది. అదే ఏ స్ఫూర్తితోనైతే మన నాయకుడు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈ పార్టీ స్థాపించడం జరిగిందో అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ గౌరవనీయులు జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని అదే స్ఫూర్తితో కొనసాగిస్తూ ఎంతో క్రమశిక్షణతో ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి పదంలో నింపి ప్రపంచ పటంలో అత్యున్నతమైన స్థానంలో పెట్టడానికి ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారు. అలాగే ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తూ యువ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్న గారు కూడా ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేసి 3000 కిలోమీటర్ల పైచీలకు పాదయాత్ర చేసి ప్రతి ఒక్క పేదవాడి గుండె చప్పుడు తెలుసుకొని ఏదైతే అన్న నినాదం గూడు గుడ్డ నీడ, అలాగే బడుగు బలహీన వర్గాలు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పార్టీ స్థాపించారో అదే ఆయన భుజాన్ని వేసుకొని ప్రతి ఒక్క పేదవాడి మనసులో ఏముందో తెలుసుకొని ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేసి అఖండమైన మెజార్టీ పార్టీ స్థాపించిన తర్వాత 95% స్ట్రైక్ రేట్తో ఈరోజు అత్యధిక సీట్లు మనం గెలుచుకొని ఎన్డీఏ కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 4వసారి ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేపట్టడానికి ఆయన ఎంతో కృషి చేసినటువంటి లోకేష్ అన్న గారు వీరందరి సహాయ సహకారాలతో ఈరోజు పార్టీ పటిష్టంగా ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తున్న సందర్భంగా మనం అందరం అన్నగారి ఆశయ సాధన కోసం ముందుకు వెళ్తూ తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా గర్వంగా ఒకప్పుడు మద్రాసీలుగా పిలువబడే మనం ఢిల్లీ నడిబొడ్డుని ఇప్పుడు తెలుగువారు అంటేంటో చాటి చెప్పి ప్రపంచానికే చాటి చెప్పినటువంటి ఈ అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనం అందరం ముందుకు నడవాలని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా గౌరవనీయులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇచ్చి గౌరవించవలసిందిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారికి నేను హృదయపూర్వకంగా విన్నవించుకుంటూ నమస్కారం.